మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం ఉంటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం, మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులుపెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరుగెత్తుదము. చదివిన వాక్య భాగంలో ఒక జ్ఞాన శీర్షికను జ్ఞాపక విషయమును మనం చూస్తాం. అది సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి. పాపం ఎంతో భయంకరంగా వస్తుంది. పాపం మనకు అర్థమయ్యే రీతిలో వస్తుంది. ఇది పాపము అని దాని నెత్తి మీద బోర్డు రాసుకొని వస్తుంది అని అనుకోవడం ఎంతో బుద్ధిహీనత. పాపం ఎప్పుడు నేను పాపము అని చెప్పి రాదు. అందుకే వాక్యంలో రాయబడి ఉన్నది సులువుగా చిక్కులు పెట్టు పాపము. ఈ పాపము చాలా సులువుగా వస్తుంది. ఇది పాపమా అనుకునే లోపే పాపం జరిగిపోతుంది. ఇది కూడా పాపమా అనుకునే లోపే పాపములో అనేక కోణాల్లో ముందుకు సాగిపోయి ఉంటారు. అందుకే వాక్యం మనకి తేటగా తెలియపరచబడుతున్నది. సులువుగా చిక్కులు పెట్టు పాపమును మీరు విడిచిపెట్టి భారాలన్నీ వదిలిపెట్టి విశ్వాసంలో కర్తైనటువంటి క్రీస్తు వైపు మాత్రం మీరు చూడండి. ఎందుకంటే ఆయన తన పరుగు పందెంలో తన జీవన యాత్రలో పరిశుద్ధుడిగా పవిత్రంగా ఏ మచ్చ డాగు కలంకము అపరిశుద్ధత అపవిత్రత ఏది లేనివాడుగా శకపురుషుడిగా పవిత్రుడిగా పరిశుద్ధుడిగా జీవితాన్ని జీవించాడు. ఆయనను మీరు చూచిన ఎడల ఆయన వలె మీరు పరుగెత్తగలుగుతారు. ఆయన మీకు ఇచ్చే సింహాసనానికి వారసులుగా మీరు మార్చబడతారు. ఒకవేళ ఆయనను చూడక సులువుగా చిక్కులు పెట్టి పాపములో చిక్కుబడి ఉంటే, మనం చరిత్రలో ఒక విషయాన్ని చూసినట్లయితే ఈ పాపము సులువుగా ఎలా వస్తుంది అనేదానికి ఎన్నో చరిత్ర ఆధారాలు ఉన్నప్పటికీ ఒక విషయాన్ని నేడు మీ ఎదుటికు తీసుకొస్తాను. అదేదనగా దినవృత్తాంతముల మొదటి గ్రంథము 21వ అధ్యాయము 1వ వచనం, తరువాత సాతాను ఇశ్రాయేలునకు విరోధముగా లేచి ఇశ్రాయేలీలను లెక్కించుటకు దావీదును ప్రేరేపింపగా, దావీదు యోవాబునకును జనుల యొక్క అధిపతులకును మీరు వెళ్లి బెయేర్షెబా మొదలుకొని దాను వరకు ఉండు ఇశ్రాయేలీలను ఎంచి వారి సంఖ్య నాకు తెలియటకై నా ఎద్దుకు దాన్ని తీసుకుని రండిని ఆజ్ఞ ఇచ్చెను. ఇక్కడ చదివిన భాగంలో మనం చూస్తాం, తప్పేమీ మనకు కనిపించదు. సర్వసాధారణంగా జనసంఖ్య సైన్యం యొక్క సంఖ్య చూసుకోవడం అనేది చాలా సాధారణమైనటువంటి విషయం. దావీదు కూడా అదే పని చేశాడు. కానీ వేరే రాజులు ఆ పని చేసినట్లయితే దేవుడు ఏమనేవాడు కాదేమో కానీ దావీదు ఆ పని చేసేసరికి దేవుడికి కోపం వచ్చింది. కారణం, దావీదు ఎక్కడికి వెళ్ళినా మొట్టమొదటి యుద్ధం దగ్గర చూసినట్లయితే గొల్యాతుతో యుద్ధానికి అడుగు వేశాడు దావీదు. ఎంతమంది సైన్యాన్ని తీసుకెళ్లి గొల్యాతును ఓడించావు నాయనా అని అడిగితే, నేను ఎవరిని తీసుకుని వెళ్ళలేదు, నేను బాలుడను, కేవలం 5 చిన్న రాళ్లను తీసుకుని మాత్రమే వెళ్ళాను. అయితే ఒక్క రాయితోనే నేను గొల్యాతును ఓడించగలిగాను, కేవలం దేవుని కృప అని ఆనాడు దేవునికి గొప్ప మహిమను తీసుకొచ్చాడు. మరి సంవత్సరములు గడుస్తూ వచ్చినాయి. దావీదు రాజు అయ్యాడు. ఎన్నో ఒడిదుడుకులు, అనుభవాలు, పాఠాలు, శ్రమలు, ఇబ్బందులు, ఇక్కట్ల మధ్య, ఆటుపోట్ల మధ్య, నమ్మక ద్రోహాల మధ్య, కపటుల మధ్య జీవితాన్ని సాగిస్తూ రాజరేఖాన్ని పొందుకొని ఇప్పుడు రాజుగా ఉన్నాడు. రాజు అయ్యి సంవత్సరములు గడుస్తూ ఉన్నది. ఈ సందర్భంలో దావీదు నా జనుల యొక్క సంఖ్యను, సైన్యం యొక్క సంఖ్యను లెక్కించిన ఎద్దుకు తీసుకురండి అని జనుల అధిపతులకు యోవాబునకు దావీదు ఆజ్ఞ ఇచ్చాడు. అంతకు ముందు వరకు నీ దగ్గర సైన్యం ఏమైనా ఉన్నదా దావీదు? నీవు రాజు కాకముందు వరకు ఎన్నో యుద్ధాలు చేసావు. ఫిలిస్తీన్లతో యుద్ధాలు చేసావు, మిద్యానీయులతో యుద్ధాలు చేసావు, అమ్మోనీయులతో యుద్ధం చేసావు. అప్పుడు నీ దగ్గర ఏమి సైన్యం ఉన్నది? 1000 మంది సైన్యం ఉన్నదా అని అడిగితే దావీదు దగ్గర లేదు అనే సమాధానం చెప్తాడు. కారణం, చరిత్ర మనకు అదే తెలియజేస్తున్నది. ఎంతో మంది రాజులతో యుద్ధం చేసిన, ఎంతో మంది శత్రులతో యుద్ధం చేసిన దావీదు దగ్గర ఏ సైన్య బలము లేదు. కానీ కేవలం యెహోవాయే నా బలము అని మంచి శ్రేష్టమైనటువంటి ఒక ప్రతిపాదన చేశాడు. అంత శ్రేష్టమైనటువంటి నివేదిక ఇచ్చినటువంటి ప్రతిపాదన చేసినటువంటి దావీదు, ఆ దావీదేనా నేడు మనం చూస్తున్నాము తన సైన్యమును బట్టి ధైర్యము తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడే. ఎన్నో యుద్ధాల్లో ప్రభు యుద్ధ విచారణ చేసి, ప్రభువా వీరితో నేను యుద్ధము చేయనా, వారిని నాకు అప్పగిస్తావా, వారిని నేను జయించగలుగుతానా, వారితో నేను యుద్ధము చేస్తే నాకు జయమిస్తావా, నేను వారిని ఓడించగలుగుతానా అని ఎన్నోసార్లు విచారణ చేసి దావీదు యుద్ధానికి ముందుకు వెళ్తే ప్రతి చోట దేవుడు దావీదుకి జయమిస్తూనే ఉన్నాడు. తన బలము చేత, తన సైన్య బలము చేత, తన శక్తి చేత, తన జ్ఞానము చేత కాదు గాని ప్రభువే దావీదుకు తోడుగా ఉండి తన బాహు తోడుగా ఉంచి జయం అనుగ్రహిస్తూ వచ్చాడు. ఆ దావీదు ఇప్పుడు అంటాడు, నా సైన్యం ఎంతుంది, నా జనసంఖ్య ఎంత, అధిపతులారా ఒకసారి లెక్కించుకుని తీసుకురండి అని అన్నాడు. అప్పుడు యోవాబు అంటాడు, రాజా నా ఏలినవాడా, నీకు ఇట్లాంటి ఆలోచన ఎందుకు వచ్చింది?
ఉంది. నువ్వు అల్పుడుగా ఉన్నప్పుడు దేవుడు నిన్ను ఎలా ఎంచుకొని ఎలా వాడుకున్నాడో మాకు తెలియదా? నీవు అంతకంటే ఎక్కువగా ఎరిగి ఉన్నవాడు, నీకేం తక్కువైనది? దేవుడు అంతకంటే గొప్ప సైన్యాన్ని, శక్తిని నీకు అనుగ్రహించి ఉన్నాడు. ఇప్పుడు లెక్కించడం అవసరమా అని కూడా అంటాడు. అయినా సరే నేను రాజుని నా మాటకి ఎదురు చెప్పక చెప్పింది చేయండి అని వారిని గద్దించి మరలా పంపిస్తాడు. చివరకు వీరు దేశమంతా సంచరించి 9 నెలల 20 దినాలు సంచరించి అంతా లెక్కించి చివరకు దావీదు ఎదుకు వచ్చి లెక్కంతా తెలియజేశారు. ఈ లెక్కంతా విన్న తర్వాత దావీదు మనసు నొచ్చుకుంది అని ఇక్కడ రాయబడి ఉన్నది. ఆజ్ఞ ఇచ్చినప్పుడు జనసంఖ్యను చేయండి, సైన్య సంఖ్యను చేయండి, లెక్కించండి అని ఆజ్ఞ ఇచ్చినప్పుడు దావీదుకి ఏ భయం లేదు, ఏ ఆలోచన లేదు. 9 నెలలు అయ్యింది, అయినా సరే దాని గురించి ఏ బెరుకు లేదు, ఏ ఆలోచన లేదు. వారు లెక్కించి సమాధానం తీసుకొచ్చారు, అన్ని లెక్కగట్టి ఒక్కొక్కటి చదివి వినిపిస్తున్నారు. అప్పుడు కూడా ఏమనిపించలేదు. ఎప్పుడైతే చివరకు వచ్చాడో యోవాబు లెక్కించే యొక్క సమగ్రమైనటువంటి సంఖ్యను వివరిస్తూ ఉన్నాడో ఆ సమయంలో దావీదు మనసు గుచ్చుకున్నవాడుగా ఇది నా దేవునికి ప్రతికూలమైనటువంటి కార్యము అని తనను తాను నిందించుకుంటూ ఉన్నాడు. నేను ఎంత గొప్ప పాపం చేశాను, అధిక ద్రోహము చేసి పాపం తెచ్చుకున్నవాడుగా నేను మిగిలిపోయాను అని బాధపడుతూ ఉన్నాడు. అలా బాధపడుతూ ఉన్న తోడనే ప్రవక్త అయినటువంటి గాదు దావీదు యొద్దకు మరలా వచ్చాడు. నీవు చేసినటువంటి ఈ క్రియ వలన నీకు దేవుడు 3 విషయాలను తెలియజేస్తున్నాడు. ఈ 3 విషయాలు నీకు ఏది ఇష్టమో దానిని నువ్వు ఎన్నుకో, ఆ విధంగా దేవుడు నీకు శిక్షను విధించబోతున్నాడు అని తెలియజేశాడు. మొట్టమొదటిది 3 ఏండ్ల పాటు కరువు, 3 సంవత్సరాలు కరువు, లేదా 3 నెలల పాటు నీ శత్రులు కత్తి దూసి నిన్ను తరుముగా నీవు వారి ఎదుట నిలువలేక నశించిపోవుట. అనగా 3 నెలల్లో నీ శత్రులు నిన్ను తరిమి నిన్ను చంపేస్తారు, నీ బ్రతుకు ముగించిపోతుంది అని రెండో విషయాన్ని తెలియజేశారు. మూడవదిగా 3 దినముల పాటు దేశమందు యెహోవా కత్తి అనగా తెగులు నిలుచుట చేత యెహోవా దూత ఇజ్రాయేలీల దేశమంతటా నాశనము కలుగు చేయుట. ఈ మూడిట్లో నీకేది కావాలి దావీదు? మొదటిది 3 సంవత్సరాలు కరువు, రెండవది 3 నెలలు నీ శత్రువులు నిన్ను తరిమి హతమారుస్తారు, మూడవది 3 రోజుల పాటు దేశమందంతటా తెగులు సంభవిస్తుంది, మరణదూత బయలుదేరుతుంది అని తెలియజేశారు. దావీదు కరువుకు ఒప్పుకోలేదు, మరియు తనను తరమబడ్డానికి, తాను శిక్ష పొందడానికి ఒప్పుకోలేదు. చివరకు దేశం మీదకి తెగులు రావడానికి ఒప్పుకున్నాడు. ఆ దినమున ఇంచుమించుగా 70,000 మంది మరణించారు. ఈ సినారియో అంతట్లో, అనగా ఈ పరిస్థితి, ఈ చరిత్ర అంతట్లో మనం గమనించవలసినటువంటి విషయం, 70,000 మంది ఇంచుమించుగా చనిపోవడానికి గల కారణం ఏదయ్యా అనగా దావీదుకు వచ్చినటువంటి చిన్న ఆలోచన, సులువైనటువంటి ఆలోచన, సర్వసాధారణమైనటువంటి ఆలోచన. కానీ ఆ ఆలోచనే దావీదు యొక్క సైన్యమును, తన జనసంఖ్యను తగ్గించినట్లుగా చేసింది. కాబట్టి సులువుగా చిక్కులు పెట్టు పాపమును మనం జాగ్రత్తగా గుర్తించాలి. అందుకే ఈ దినవృత్తాంతాల మొదటి గ్రంథం 21వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తాం, సాతాను ఇజ్రాయేలీలకు విరోధముగా లేచి ఇజ్రాయేలీలను లెక్కించడానికి దావీదును ప్రేరేపింపగా, అనగా ఆలోచన చేత శోధించడానికి, పాపంలో పడవేయడానికి సులువుగా సాతాను మార్గాన్ని వేశాడు. ఆ మార్గంలో దావీదు పడిపోయాడు. అందుకే ప్రభు మనకు తెలియచేస్తున్నారు, నేటి దినాన సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపమును, ఆలోచన వచ్చింది కదా ఇది మంచిదే అనిపిస్తుంది అని మనం అడుగు వేయక, ప్రభు చిత్తమును ఎరిగిన వారముగా ఇది దైవ చిత్తమా కాదా అని ఆయన సన్నిధిలో ప్రార్థించి, ఆయన చిత్తమును ఎరిగి విచారించి సమాధానం పొందుకున్న వారముగా ముందడుగు వేయాలి అనేది ఆయన యొక్క ఉద్దేశం. కనుక ఈ సులువైనటువంటి పాపం చాలా భయంకరమైనటువంటి పాపం. బురద గుంటలో అడుగు వేసినప్పుడు చిన్నగానే ఉంటుంది, కానీ అడుగు దిగిన తర్వాత తెలుస్తుంది దాని లోతు. ఈ సులువుగా చిక్కులు పెట్టు పాపము కూడా అంతే. అడుగు వేసినప్పుడు కొంచెమే అనిపించినప్పటికీ చివరకు మనిషిని మొత్తం దానిలోకి కృంగదీస్తుంది, వాని ఆశలన్నీ అరియాశలు చేస్తుంది. అందుకే ప్రభు ప్రత్యేకంగా చెప్తున్నారు, సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపమును మీరు విడిచిపెట్టండి, అది మిమ్మల్ని గమ్యానికి చేర్చదు, గమ్యం మధ్యలోనే, దారి మధ్యలోనే మిమ్మల్ని నిలిపివేస్తుంది, మీ గురిని తప్పిస్తుంది అని సులువుగా చిక్కులు పెట్టి పాపము కూర్చునేడు మనతో ప్రభు తేటగా తెలియజేస్తున్నారు. కనుక మన సొంత ఆలోచనలతో, మన సొంత జ్ఞానముతో కాక, మనుషుల మీద ఆధారపడక, మనుషు జ్ఞానముతో ముందడుగు వేయగా, ఆయన యొక్క విచారణ చేసి ఆయన చిత్తానుసారంగా సమస్తమును ఎరిగిన వారంగా ప్రయాణంలోను, వృత్తిలోను, వ్యాపారంలోను, వివాహంలోను, గృహ నిర్మాణంలోను, తీర్పులోను, వాదనలోను, సమస్త విషయంలో ప్రభు చిత్తానికి సమర్పించుకున్న వారంగా ఆయన ఆలోచన చొప్పున మనం అడుగు వేయడం ఎంతో శ్రేష్టమైనటువంటి విషయం. ఇటువంటి సులువైనటువంటి పాపమును విడిచిపెట్టిన వారంగా దేవుని సంపూర్ణతలకు సాగిపోతూ నిత్యరాజ్యానికి వారసులం అవుదాము గాక. ఈనాది ఉన్న మాటల ప్రతి వాని హృదయంలో నీరు కట్టి ఫలింప చేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలలో వంచి కనులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణ కటాక్షంగా తండ్రి, నా ప్రభువే వాక్యమైన ప్రతి ఒక్క బిడ్డను
కృపతో జ్ఞాపకం చేసుకునేలాగా దీవించండి అయ్యా. సులువుగా చిక్కులు పెట్టే ప్రతి పాపమును విడిచిపెట్టాలని మీరు తెలియజేశారు తండ్రి. ఆ సులువైనటువంటి పాపం మాకు తెలియకుండానే ఇది పాపంలో పడవేస్తుందని ఎంతో తేటగా మీరు తెలియజేశారు అండి. ఈ ఆత్మశక్తి చేత నింపబడిన వారంగా ఆత్మీయ జ్ఞానంతో వివేకంతో వివేచిస్తూ సాతాను యొక్క తలంపులను ఆలోచనలను కుయుక్తులను జయించే వారంగా అణగుదొరుకు వారంగా మీరు శక్తిని అనుగ్రహించండి, కృపను అనుగ్రహించండి. ఈ వాక్యం ప్రతి ఒక్క బిడ్డని మీరు నిండాలుగా దీవించండి. వారు కూడా సులువైనటువంటి పాపంలో పడిపోక నీ వాక్యపు శక్తి చేత నీ వాక్యపు వెలుగులో ముందుకు నడిచినట్లుగా జయం అనుగ్రహించి విజయోత్సవంతో వారిని ఊరేగింపచేసి రాజాన్ని సిద్ధపరచమని సమస్త కొదులు కొరతలు తీసి నిండాలుగా దీవించమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్.